చాలా మందికి కొన్ని వస్తువుల్ని జూసినా, కొన్ని మాటలు విన్నా, కొన్ని సిట్యుయేషన్స్ జూసినా ఒక్కొక్కరికి ఒక్కో రకమైన ఫోబియా ఉంటూ ఉంటుంది. కొంతమంది పేర్లు మర్చిపోతూ ఉంటారు. కొంతమంది నంబర్స్ మర్చిపోతూ ఉంటారు. కొంతమంది గట్టిగా ఏదైనా వాయిస్ వింటే వీళ్ళకి హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్స్ గూడా వచ్చిన సందర్భాలు ఉంటూ ఉంటాయి. సో, అంటే వాళ్ళకి ఆ ఫోబియా ఉంటుందనమాట. అది ఒక భయానకమైన వెంటనే స్ట్రెస్‌కి గురైపోతారు. వెంటనే భయపడిపోతూ ఉంటారు. ఏదైనా అంటే ఎత్తైన ప్రదేశాలు జూసినా కొంచెం ఒక జస్ట్ కొంచెం హైట్ ఒక 10 ఫీట్, ఒక 20 ఫీట్ హైట్‌కెళ్ళినా గూడా వాళ్ళు అంటే ఒక నిచ్చెనెక్కి పైకి కిందకి చూసినా గూడా వాళ్ళు భయపడిపోయి కళ్ళు తిరిగి కింద పడిపోతూ ఉంటారు చాలామంది. అసలు చాలా సేపు మెలుకువ గూడా రాదు వాళ్ళకి. అది కంప్లీట్ ఫోబియా అన్నమాట. కొంతమంది బావుల్ని చూసినా ఏవైనా కొంతమంది సముద్రం మధ్యలోకి అంటే షిప్ జస్ట్ బోట్ మూవ్ అయినా గూడా ఆ మూవ్‌మెంట్‌కి వాళ్ళకి ఫోబియా వచ్చేస్తుంది. వామిటింగ్స్ అయిపోతాయి కంప్లీట్‌గాను. సో, ఇట్లాగా ఒక్కొక్కళ్ళకి ఒక్కో రకమైన భయం ఉంటుంది. చాలా మందికి జంతువులంటే భయం ఉంటుంది. కుక్కని చూసినా భయపడతారు. లేదంటే స్నేక్‌ని జూసినా భయపడతారు ఒక ఫోబియా. బల్లిని జూసినా భయపడతారు, వామిటింగ్ జేసుకుంటారు. ఇట్లాగా కొన్ని వస్తువులను జూస్తే చాలా మందికి రకరకాల ఫోబియాలున్నాయి. ఇలా చాలా మంది అనుకోకుండా స్ట్రోక్స్ రావడము, కళ్ళు తిరిగి పడిపోవడం ఇలా చూస్తూ ఉంటాము. ఒకవేళ ఆ ఫోబియా ఉంటే ఖచ్చితంగా వాళ్ళేంటంటే మానసిక నిపుణుల దగ్గరికి వెళ్తారు. దానికి సంబంధించిన ప్రతి డిసీజ్‌కి గూడా ఒక పేరుంటుంది. ఆ పేరుకి సంబంధించి వాళ్ళు మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. ఆ వ్యాధికి సంబంధించి వాళ్ళకేంటంటే కొంతమందికి ఇది హెరిడిటీగా గూడా వచ్చేస్తూ ఉంటుంది అని అంటున్నారు నిపుణులు. వీళ్ళకి ఫోబియా ఉంటే వాళ్ళలో ఎవరో ఒకరికి మళ్ళీ ఇలాంటి ఫోబియానే వచ్చే అవకాశం ఉంటుంది అని గూడా చెప్తూ ఉన్నారు. మరి ఈ ఫోబియా ఏంటంటే తాజాగా విన్న వార్త ఏంటంటే సంగారెడ్డి జిల్లాలోని మైర్మొకోఫోబియా అంట. మైర్మొకోఫోబియా ఫస్ట్ టైమ్ వింటూ ఉన్నాము. చాలామంది అంటే బల్లులు, పాములు ఇట్లాంటివన్నీ ఉంటూ ఉంటాయి. ఇవి కామను. దోమ, చీమ, ఈగ వీటికి సంబంధించి గూడా ఫోబియా ఉంది అని జెప్పేసంటే మాత్రము దానికి సంబంధించి ఫోబియా ఉంది. ఈ ఫోబియాతోని ఒక మహిళ ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. ఇంకది తట్టుకోలేక అనంటే మాత్రం అది అసలు చాలా వింతగొల్పే విషయం అది. డాక్టర్స్‌ని సైతం అది షాక్‌కి గురి చేస్తుంది. ఎందుకంటే అసలు ఇంచుమించుగా ఇలాంటి మరణాలు ఇప్పటి వరకు పెద్దగా ఎక్కడ లేవు అని చెప్తూ ఉన్నారు. మరి ఇంకేమైనా విదేశాల్లో గాని ఎక్కడైనా గత చరిత్రలో ఏమైనా ఉన్నాయేమో ఒకసారైతే మనం గూడా దాన్ని రీసెర్చ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. మరి దీనికి సంబంధించి చాలా మంది ఇలాంటి ఫోబియా ఉన్నవాళ్ళు కొంతమంది అసలు చెప్పలేకపోతారు బయటికి. ఈవెన్ మెయిలు, ఫీమేల్ ఏంటంటే వాళ్ళకి వివాహ సంబంధం అని ఒకటి ఉంటూ ఉంటుంది గాబట్టి, ఇలాంటి ఫోబియా ఉందంటే పెళ్లి చేసుకోరేమో అని జెప్పేసి గూడా కొంతమంది వాళ్ళ ఫోబియాస్‌ని చెప్పరు. పెళ్లయిన తర్వాత ఈ ఫోబియా బయటపడుతుంది. ఏదో వాళ్ళు చూసేసరికి భయపడుతుంటే, "అదేంటి చీమకే భయపడుతున్నావు నువ్వు? నీకేమైనా పిచ్చా? చీమేం చేస్తదని" జెప్పేసి అంటారు. సో, అందుకని అలా చెప్పుకోలేక బాధపడే వాళ్ళుంటారు. బట్ ఈ మహిళ ఏంటంటే ఈవిడకి ఆ ఫోబియా ఉంది అని జెప్పేసి భర్తకి తెలుసు. పాపం తాను గూడా చాలా సార్లు ఈ ఫోబియా వలన తను ఇబ్బంది పడుతుంది అని ఎందుకంటే చీమలంటే మనుషులు ఎలా ఉంటారో మనుషుల కన్నా ఎక్కువ శాతం భూమి మీద చీమలే ఉంటూ ఉంటాయి. మనకు పంచదారలో చీమలొస్తాయి, స్వీట్స్ ఉంటే చీమలొస్తాయి. వంటగదిలో ఖచ్చితంగా చీమలుంటాయి. అసలు చీమ లేని ఇల్లంటూ ఉండదు. ఇంకా కొంతమందయితే నల్ల చీమలొస్తే లక్ష్మీదేవి వస్తదని జెప్పేసి ఆ నల్ల చీమలు ఎక్కడొస్తాయా అన్నట్టు పంచదార ఏసేవాళ్ళు గూడా ఉంటారు. సో, ఈ రకమైన ప్రపంచం ఉండేటప్పుడు అందులో గూడా ఇలాంటి ఫోబియా ఉన్న మనుషుల్లో వాళ్ళకి ఆ వీక్‌నెస్ ఉంది అని వింటే కాస్త విచిత్రంగా అనిపిస్తుంది. అంతే కాకుండా మనం 'ఈగ' సినిమాలో జూసాం. అంటే ఇప్పుడు లైక్ తేనెటీగలు ఇట్లాంటివేంటంటే ఒక రకమైన సౌండ్‌ని చేస్తూ ఉంటాయి. ఒక వైబ్రేషన్ ఒస్తుంది. ఆ సౌండ్‌కి మాత్రం ఖచ్చితంగా డిస్టర్బ్ అవుతాం. ఇప్పుడు నైట్ అయినా మనం ఎంత నిద్రలో ఉన్నా దోమొచ్చి జుయ్యమంటుందంటే ఖచ్చితంగా మనము లేచిపోతాము. మనకి రెగ్యులర్‌గా 2, 3 రోజులు దోమలు కుట్టినాయి అనంటే మాత్రం అవి లేకపోయినా గూడా మనకి ఆ గిర్రుమన్న సౌండ్ అనేది వినిపిస్తూ ఉంటుంది. అంటే అదొక ఫోబియా లాగా మారిపోతుందనమాట. సో, అది కొంచెం ఇబ్బందవుతుంది. సో, దానికి పెద్ద మ్యాటర్ కాదు అని అనుకుంటాం. బట్ అలా చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారని ఇప్పుడు అర్థమవుతుంది. మరి చీమలు, దోమలు, ఈగల వలన గూడా ఫోబియాతోని ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారా అని జెప్పేసి దీని మీదయితే ఖచ్చితంగా ఒకసారి రీసెర్చ్ జేయాల్సిన అవసరం అయితే ఉంది. ప్రస్తుతానికైతే ఉన్న ఇన్ఫర్మేషన్‌ని ఇవ్వడానికి ట్రై జేస్తున్నాము. బట్ ఇదేంటంటే ఆవిడేం జేశారంటే 25 ఏళ్ల మనీషా పాపం ఆవిడ. పిల్లలు గూడా ఉన్నారు తనకి. చీమల భయం భరించలేక సూసైడ్ నోట్ రాసి ప్రాణాలైతే తీసుకుంది ఈవిడ. అసలు నేను భరించలేకపోతున్నాను అని జెప్పేసి. కొంతమందికంట చీమల నుంచి ఒక రకమైన స్మెల్లొస్తుంది. అది గూడా పడదు వాళ్ళకి. దానివల్ల వామిటింగ్ సెన్సేషన్ అట్లా ఉంటుంది. మరి ఆవిడకి ఎలాంటి భయం మరి ఆవిడ ఎంత భయపడుతుందో ఆత్మహత్య వరకు వెళ్ళిపోయింది అని జెప్పేసంటే అసలు అది అంటే నాకు దెలిసి కలలో గూడా వచ్చుండుండొచ్చు తనకి. కళ్ళు మూసుకున్నా గూడా తనకు అవే కనిపిస్తున్నాయా? లేకపోతే చీమలేమైనా తనని అటాక్ జేస్తున్నట్టుగా అనిపిస్తున్నాయా? ఇవన్నీ గూడా మరి ఎన్ని ఉన్నాయనేది మాత్రం తెలీదు. అయితే కొందరైతే ఇదేంటంటే ఆహ్, వాళ్ళేంటంటే చాలా మందికి
స్పృహ తప్పి పడిపోతారు. బట్ అది ఓకే. బట్ ఈవిడేంటంటే పూర్తిగా వాళ్ళేంటంటే స్పృహ తప్పి పడిపోయి కోమాలోకి వెళ్ళిపోయినోళ్ళుంటారు. కానీ కోరి ఆత్మహత్య చేసుకొని చనిపోవడం అన్నది మాత్రం చాలా వింతైన విషయం అసలు. మరి అమీన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శర్వా హోమ్స్‌కి చెందిన మరి చీమలు లేకుండా నియంత్రించడం అంటే మాత్రము ఖచ్చితంగా అది జరగని పని. ఒకవేళ ఇంట్లో ఎక్కడా రాకుండా చూసుకోవాలన్నా ఆ పని మీద ఒకళ్ళు ఉండిపోవాల్సుంటుంది. ఎందుకంటే ఈవిడేదో పనిలో ఉండి పక్క నుంచి చీమొచ్చిందంటే, ఆ చీమను చూసి ఆమె ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉందంటే ఖచ్చితంగా సమ్ డి సైకలాజికల్‌గా గూడా కంప్లీట్‌గా దానిలో తను ఇన్వాల్వ్ అయిపోయింది అనేదైతే ఇక్కడ కనిపిస్తుంది. పాపం ఆవిడని అనడానికి గూడా లేదసలు. శర్మ హోమ్స్‌కి చెందిన మనీషా 25 ఏళ్ళు ఈవిడకి ఈ చీమల ఫోబియాకి సంబంధించి ఆవిడ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. మరి దీనికి సంబంధించి వెంటనే పోలీసులకైతే మాత్రము సమాచారం ఇవ్వడం జరిగింది. కుటుంబ సభ్యులు పోలీసులు తెలిపిన వివరాలు వాళ్ళైతే చెప్పడం జరిగింది అసలు. అంటే ఎంక్వైరీలోని వాళ్ళు వెల్లడించారు. అంటే ఇది నిజంగానే అది నిజమా కాదా అని చెప్పేసి ఖచ్చితంగా తెలుసుకోవాలి గదా! ఆ మరణాన్ని అట్లా వదిలేయడానికి కుదరదు. సో, మనీషా కొంతకాలంగా చీమల ఫోబియాతో బాధపడుతుందంటే మనకు తనకు చిన్నప్పటి నుంచి వచ్చిందా? లేకపోతే మధ్యలో ఈ ఫోబియా వచ్చిందా? అన్నది గూడా ఒక రకమైన సస్పెన్స్‌గానే ఉంది. మరి దీంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రిలో చూపించినా గూడా ఫలితం లేకపోయింది. ఈ నెల 4వ తేదీన భర్త శ్రీకాంత్ ఆఫీస్‌కి వెళ్లి ఇంటికి తిరిగి వచ్చేసరికి బెడ్‌రూమ్‌లో తలుపులు లోపల గడియబెట్టుకొని స్థానికుల సహాయంతో తలుపులను గడియబెట్టుకొని ఆవిడ ఆహ్, హ్యాంగ్ జేసుకోవడం అయితే జరిగింది. మరి మనీషా చీరకు హ్యాంగ్ జేసుకోవడంతో చీరతోనే పోలీసులు గదినైతే అంటే వెంటనే అప్రమత్తమై ఆవిడని కిందకి దించడం జరిగింది. అప్పటికే ఆవిడ కొనవీపురుతో ఉన్నప్పటికీ గూడాను హాస్పిటల్ తీసుకెళ్ళేటప్పటికైతే ఆవిడ మరణించడం జరిగింది. అయితే అసలేం జరిగిందని జెప్పేసి ఎంక్వైరీలో వాళ్ళు చెక్ జేసుకుంటే అక్కడొక నోట్‌బుక్ అయితే దొరికింది. మరి ఈ నోట్‌బుక్‌లోనైతే మృతురాలు సూసైడ్ నోట్ గూడా రాసిపెట్టి మరణించడం జరిగింది. దానిలోనేంటంటే పాపం చాలా ప్రేమగా ఆవిడ రాయడం జరిగింది. ఎవరికి హస్బెండ్‌ని, పిల్లల్ని వదిలేసి ఎళ్ళిపోవాలని ఉంటుంది. ఎందుకంటే భర్త మంచోడు, పిల్లలున్నారు, ఫ్యామిలీ ఉంది. ఇంకే ఇష్యూస్ లేవు. తను చాలా హ్యాపీగా ఉంది. బట్ తనకున్న చీమలోనే ఒక ఫోబియా తనకి నరకాన్ని చూపిస్తోంది. మృత్యువు వరకు ఆమె వెళ్ళిపోయింది అనంటే అది ఎంత సీరియస్ కాజు అన్నది మాత్రం ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా దాని గురించి ఆలోచించాల్సిన పరిస్థితయితే నెలకొంది. మరి తనేంటంటే పాపం ఆవిడ రాసిన సూసైడ్ నోట్‌లో శ్రీవారు సారీ అంటే మిమ్మల్ని వదిలేసి ఎళ్ళిపోతున్నందుకు నాకు బాధగా ఉంది. బట్ చీమలతో అయితే బ్రతకడం నా వల్ల కాదు. ఎవరైనా భర్తతో బ్రతకడం నా వల్ల గాదు. లేకపోతే మా అత్తమామలతో బతకడం నా వల్ల గాదు. లేకపోతే తల్లిదండ్రులు, అక్క చెల్లెలు ఎవరైనా వేధిస్తున్నారంటే నా వల్ల కావడం లేదు. మా ఫ్రెండ్స్ వేధిస్తున్నారంటే ఒక రీజన్ ఉంటుంది. బట్ ఇక్కడేంటంటే చీమలతో బతకడం నా వల్ల కాదు అని చెప్పేసి సూసైడ్ నోట్‌లో ఆమె ఫోబియా తీవ్రతను, మానసిక క్షోభను గూడా తెలియజేస్తూ ఇదంతా గూడా ఆవిడ రాయడం జరిగింది. మరి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే మృతదేహాన్ని అయితే పోస్ట్‌మార్టంకి తరలించడం జరిగింది. ఇది పటాన్‌చెరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అంటే అసలేంటి ఈ చీమల ఫోబియా ఏంటి అనేది ఒకసారి మనం చూసుకుంటే నిజానికి చీమలంటే భయం అనేది సాధారణంగా ఉంటుంది. అంటే మనకి ఎర్ర చీమలు ఉంటూ ఉంటాయి. మామిడి చెట్ల మీద ఇట్లా కొన్ని ఫ్రూట్స్‌కి సంబంధించిన చెట్ల మీద పువ్వులకి సంబంధించిన ఎరుపు రంగు చీమలు వస్తూ ఉంటాయి. అవి కుడితే మాత్రం కొంచెం పాయిజన్ ఉంటుంది. చాలా పెయిన్ వస్తుంది, స్వెల్లింగ్ వస్తుంది. వాటిలికి మనం భయపడుతూ ఉంటాం. దాన్ని జనరల్‌గా క్లినికల్ ఫోబియా అని అంటూ ఉంటారు. చీమల ఫోబియాని శాస్త్రీయ భాషలో మైర్మకోఫోబియా అని అంటారు అని చెప్తూ ఉన్నారు. ఈ మైర్మకోఫోబియా అనేది చీమల పట్ల లేదా చీమలు కుట్టడం పట్ల విపరీతమైన భయాన్ని కలిగిస్తూ ఉంటుంది. సో, ఇది సాధారణంగా ఉంటుంది. బట్ ఈవిడకి తీవ్ర స్థాయిలో ఉంది. ఈ భయం చీమలను చూసినప్పుడు మాత్రమే కాకుండా వాటి గురించి అనుకున్నాం గదా! తను కలలో కళ్ళు మూసుకున్నా లేదంటే డ్రీమ్స్‌లో కంటిన్యూయస్‌గా రావడము, తర్వాత మాట్లాడేటప్పుడు గూడా చీమలకు సంబంధించిన టాపిక్ ఏదైనా వస్తే మాత్రము దాన్ని వాళ్ళు తట్టుకోలేని పరిస్థితి కనిపిస్తుందనమాట. సో, అది గూడా ఒక రకమైన కారణం అని చెప్తూ ఉన్నారు. మరి దీనివలన చీమలను చూసినా, చీమలకు సంబంధించి మాట్లాడినా వాళ్ళకేమవుతుందంటే మనం మాట్లాడుతూనే ఉంటాం. వాళ్ళేదో ఒక రకమైన భయానికి గురవుతూ చెమటలు పట్టేయడము, సస్పెన్స్‌గా కళ్ళు పెద్దవి చేసి చూడడము, వణకడము, స్పీడ్‌గా శ్వాస తీసుకోవడం ఇట్లాంటివి చాలా చేంజెస్ అనేవి వాళ్ళల్లో వస్తూ ఉంటాయన్నమాట. సో, ఇలాంటివేంటంటే వాళ్ళసలు ఆ టైంలోని వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోతారు. కంప్లీట్‌గా వాళ్ళు అదుపు తప్పిపోతారనమాట. ఇలాంటివి వచ్చేటప్పుడు ఏమవుతది ఆటోమేటిక్‌గా పానిక్ అటాక్ అవుతారు. ఈ పానిక్ అటాక్ అయ్యేసరికి వాళ్ళకి స్ట్రోక్స్ రావడము ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సో, మానసిక వేదన, ఒంటరిగా ఉండడము ఇలాంటివన్నీ గూడా వాళ్ళసలు తట్టుకోలేకపోతారు. సో, ఇలాంటి వాళ్ళందరూ ఈ ఫోబియాకి గురయ్యి వాళ్ళకి అంటే హార్ట్ స్ట్రోక్స్ రావడము, బ్రెయిన్ స్ట్రోక్స్ రావడం ఇట్లాంటివన్నీ గూడా ఫోబియాస్ వలన జరుగుతూ ఉంటాయి. బట్ ఏంటంటే ఈవిడ అలాంటివన్నీ తట్టుకోలేక ఆ టెన్షన్స్ అవన్నీ అసలు ఆ మాట గూడా పడదు. చీమ బొమ్మ జూసినా గూడా తనకి అట్లా ఫోబియా వచ్చేస్తుంది, వణుకొస్తుంది, షివరింగ్ వచ్చేసి చెమటలు పట్టేస్తే వామిటింగ్స్ అయిపోతాయి, మాటలు రావు. ఇవన్నీ జరుగుతుంటే ఆవిడైతే తట్టుకోలేకపోయింది. సో,
సో, దీని నేపథ్యంలోనే ఆమె అసలు జీవించడానికి నేను అసలు బ్రతకనే లేను. ఖచ్చితంగా చీమలని ఏం చేస్తాం జీవితాంతం అవి కనిపిస్తాయి. ఏదో ఒక టైంలోని ఖచ్చితంగా ప్రతిరోజులు ఏదో ఒక టైంలో అవి కనిపించే అవకాశం ఉంటుంది. సో, అందుకని చెప్పేసి నేను బతకలేను అని చెప్పేసి తెలియజేస్తూ ఆవిడ దీనికి సంబంధించిన సూసైడ్ నోట్‌ని రాసి ఇలా చేసుకోవడం అన్నదైతే మాత్రము చాలా బాధాకరమైన విషయము. మరి ఇలాంటివి మీ ఫ్రెండ్స్‌లో గాని, మీ ఎక్కడైనా గూడాను ఇలాంటి ఇష్యూస్ ఉంటే దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒకవేళ అలా ఉంటే ఎవరికైనా ఖచ్చితంగా ఆ మానసిక నిపుణుల దగ్గరికి తీసుకొని వెళ్లి దానికి సంబంధించిన కౌన్సెలింగ్ ఇప్పించండి. వాళ్ళని మెడిసిన్స్‌తో క్లియర్ చేసుకునేలాగా ట్రై చేయండి. ఆత్మహత్యలైతే చేసుకోవద్దు. మీకు ఎవరికైనా గూడా ఇలాంటి ఫోబియా ఉంటే దయచేసి ఆత్మహత్య ప్రాణం తీసుకోవాలన్నంత వరకు మాత్రం దయచేసి వెళ్ళకండి. ప్రతిదానికి గూడా ఒక దారి ఖచ్చితంగా ఒక పరిష్కారం ఉంటుంది. సో, వైద్యులున్నారు. వాళ్ళు ఖచ్చితంగా కేర్ తీసుకునే అవకాశం ఉంటుంది దీనికి సంబంధించి ఫోబియాని పోగొట్టుకోవడానికి. బట్ ప్రాణాలు తీసుకునే వరకు మాత్రం దయచేసి వెళ్ళొద్దని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. మరి ఎవరికైనా ఇలా ఉంటే ఖచ్చితంగా డాక్టర్‌ని సంప్రదించడానికి వాళ్ళని ప్రోత్సహించండి. వాళ్ళకి మీ సహకారాన్నయితే అందించి మీరు తోడుగా ఉండే ప్రయత్నం అయితే చేయండి. మీకు ఎవరికైనా తెలిసింది ఉంటే ఈ ఫోబియాకి సంబంధించిన మెసేజ్‌నయితే పోస్ట్ చేయండి. మీరు కూడా ఏమనుకుంటున్నారో అనేది మాత్రం మెసేజ్ రూపంలో తెలియజేయండి.